హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల అనిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా డేస్ అవుతుంది కదా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ రాక. మేమైతే ఈరోజు పాట్ చికెన్ చేస్తున్నాం. ఈరోజు అంటే ఆల్మోస్ట్ ఇది చేసి 2 months అవుతుంది. సరే, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ అయితే నీట్గా చికెన్ కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, హోల్ స్పైసెస్, ఒక హాఫ్ లెమన్, ఆయిల్, కొంచెం ఎల్లిపాయలు అండ్ లవంగాలు దంచుకొని వేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ కుండ మేము ఒక 3 years బ్యాక్ తీసుకున్నాం. అంటే అప్పుడు కూడా ఇట్లనే ఇంటికాడ ఏదో దేవుణ్ణి వేసుకుంటే పాట్ చికెన్ తీసుకుందామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి తీసుకొచ్చుకున్నాం. అంటే దాన్ని అప్పుడు ఇట్లా కడగాలి, ఒక 2 days అందులో వాటర్ ఉంచాలి, అందులో ఇసుక వస్తుంది అని ఇట్లా ఏం తెలియదు. తీసుకొచ్చినాం, నీళ్ళు వేడి చేసినాం, అవి వారబోసినాం, కథం అందులో చికెన్ వండినాం. కానీ అప్పుడు సూపర్ అయింది. అందులో కళ్ళు పోసి చేసినాం. ఎప్పుడన్నా మీరు కళ్ళు పోసి చేసుకున్నారా? టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. అప్పుడు స్టఫ్ లాగా అయింది. అది తినడానికి కూడా మస్తు అనిపించింది. మీరు ఎప్పుడైనా కుండ చికెన్ తిన్నారా? తింటే కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు మనం కుండ మంచిగా కడుక్కొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అదంతా కుండ చుట్టూ మంచిగా స్ప్రెడ్ చేసుకొని మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, అది మొత్తం ఈ కుండలో వేసుకోవాలి. ఈ కుండలో వేసిన తర్వాత మళ్ళీ మోదుగు చెట్టు ఆకులు ఉంటాయి కదా, అవి మా బావ తీసుకొచ్చి ఇట్లా వేప పుల్లలతో గుచ్చి మంచిగా వాటిని ఇట్లా పైనుంచి మంచిగా గాలి పోకుండా మంచిగా గట్టిండు. మోదుగు చెట్టు అంటే మీకు తెలుసా? మనం ఇది శివరాత్రి అప్పుడు పువ్వులు పెడతాం కదా దేవునికి, ఆ చెట్టునే మోదుగు చెట్టు అంటారు. అండ్ మనం దీన్ని హోలీ అప్పుడు కూడా యూజ్ చేస్తాం ఈ ఫ్లవర్స్ని. తర్వాత దీన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇట్లా ఒక 20 minutes మంచిగా చిన్న మంట మీద పెట్టాలి, లేకుంటే మాడిపోతుంది. కుండేంది ఇంత పెద్దగా ఉంది అనుకోకురి, మా దగ్గర ఉన్న కుండతోనే చేసినాం మేము. ఇట్లా ఒక 20 minutes అయిన తర్వాత ఒకసారి దీన్ని కిందికి మీదికి ఊపుకోవాలి, లేదంటే ఇట్లా మనం కలపలేం కదా చెంచా పెట్టి. ఊపిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes మళ్ళీ పెట్టుకోవాలి. ఇక్కడ మేము చూస్తున్నాం అయిందా లేదా అని, ఎందుకంటే ఇది మాడిపోతుంది. చెప్పనా, మనం గంజులో వేసుకుంటేనే మాడుతుంది. ఇక కుండలు చేసింది ఎట్లుంటుంది? మనం ఎంత ఏం చేసినా కానీ ఇది అడుగంటుతుంది. అది సీజర్ మంచిదే, మళ్ళీ మీరు దేనికి యూజ్ చేసిందో అనుకోకురి. వంటలకు చేసే సీజరే వాడినాం మేము. చూడండి ఎట్లుందో, ఇందులో నుంచి వచ్చిన వాటరే మేము ఉంచినాం. ఇలా మేము ఎక్స్ట్రా ఏం వాటర్ యూజ్ చేయలేదు. మంచిగా గ్రేవీ లాగా అయింది. కానీ అంతకుముందు చేసినప్పుడు స్టఫ్ లాగా అయింది, ఇప్పుడేమో గ్రేవీ లాగా అయింది. బాగుంది టేస్ట్. మంచిగా ఉందంటే ఒక 80% అట్లా మంచిగా ఉంది. అంటే కొత్తగా ఎవరైనా ట్రై చేస్తారు కదా, వాళ్ళకైతే నచ్చదు ఫస్టే. ఎందుకంటే ఇది ఎట్లా ఉందంటే కొంచెం పాట్ స్మెల్, కొంచెం మట్టి, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. కొంతమందికి తినంగానే నచ్చదు కదా, అలాంటి వాళ్ళకైతే కొంచెం నచ్చదు. కొంచెం తిన్న వాళ్ళకైతే ఓకే పర్లేదు అనిపిస్తుంది. మేమైతే ఇక్కడ బగారా రైస్తో తిన్నాం. ఓకే, బాగుంది. మీరు ఎప్పుడైనా ఇట్లా పాట్ చికెన్ తింటే కామెంట్ చేయండి. అంటే మీకు నచ్చిందా నచ్చలేదా, ఎట్లుంది మీ టేస్ట్, మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.